సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడి నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి కారకుడైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, సోనం వాంగ్చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన కేంద్ర ప్రభుత్వ చర్యలను ఖండించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ అన్నారు. సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లోని అమరవీరుల స్తూపాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన సభలో ఏజే రమేష్ మాట్లాడుతూ అనేక ఆశలతో నీట్ పరీక్షలు రాసిన 22 లక్షల మంది విద్యార్థులు పరీక్ష పత్రాల లీకేజీతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారని, తీవ్ర మనస్తాపానికి గురై 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ చర్యకు బాధ్యత వహిస్తూ కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి, కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రంశెట్టి వెంకట రామారావు, పి సంతోష్ కుమార్, పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి, నకరేకంటి నాగరాజు, అజయ్ కుమార్, కొలగాని రమేష్, ధనకొండ రాఘవయ్య, డి కనకశ్రీ, కోరాడ శ్రీనివాస్, సండ్ర భూపేంద్ర, సీనియర్ నాయకులు ఎంవీఎస్ నారాయణ, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత 25 రోజులుగా భారతదేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. వారు చేసేటువంటి ఆందోళనకు మద్దతుగా వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షకి దిగడం జరిగింది. ఆయన ఆమరణ నిరాహార దీక్ష 22 రోజులు చేరుకున్న తర్వాత కనీసం ప్రభుత్వం స్పందించకుండా, విద్యార్థుల డిమాండ్ల గురించి చర్చ చేయకుండా వాంగ్చుక్ని అక్రమంగా అరెస్టు చేసి ఇవాళ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దేశంలో నీట్ పరీక్షలు రాసినటువంటి 12 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని దెబ్బతీసే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. దీనికి బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని చెప్పేసి చేసిన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ గురించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాట్లాడే పరిస్థితి లేదు. అలాగే దేశంలో ఉన్నటువంటి ఈ విద్యా వ్యవస్థని సమూలంగా మార్పులు చేయాలి. ఒకే దేశం ఒకే పరీక్ష అనే పద్ధతి సరైనది కాదు. ఇది రాష్ట్రాల యొక్క సార్వభౌమత్వం దెబ్బతింటుంది అని చెప్పి చెప్తున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడట్లేదు. అందుకోసం ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో ఈ రోజు చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని కూడా విద్యార్థులు పిలిపివ్వడం జరిగింది. ఈ మొత్తం జరిగిన సంఘటనకి నిరసిస్తూ దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పినటువంటి పిలుపులో భాగంగా ఇవాళ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో అమరవీరుల స్తూపాల వద్ద ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ, సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చలో పార్లమెంట్కి మద్దతుగా వాంగ్చుక్ అక్రమ అరెస్టుకి నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. ఈ సంవత్సరం జరిగినటువంటి నీట్ పరీక్షల్లో 22 లక్షల మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది. ఆ 22 లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు అహోరాత్రులు కష్టపడి నిద్రాహారాలు మాని అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఆ పిల్లలకి ఎగ్జామ్ రాపిచ్చి సీట్ వస్తే వాళ్ళ భవిష్యత్తుని బ్రహ్మాండంగా మలుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో లాంగ్ టర్మ్ కోచింగు, షార్ట్ టర్మ్ కోచింగు అనేక రకాల ఇబ్బందులు పడి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నష్టం చేసే పద్ధతిలో నీట్ పరీక్ష లీకేజీ చేయించడం జరిగింది. ఈ లీకేజీ కారణంగా విద్యార్థులు మనస్తాపానికి గురయ్యి 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మహత్యలు చేసుకునే విద్యార్థుల యొక్క కుటుంబాలకి తీరినటువంటి అన్యాయం జరిగింది. ఆ తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చింది ఈ బీజేపీ ప్రభుత్వం. ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐ అఖిల భారత ఉపాధ్యక్షురాలు ఈరోజు శ్రీమాన్, అలాగే ఐషి ఘోష్, వీళ్ళు కూడా వాళ్ళ ఆమరణ దీక్ష కూర్చున్నారు. అందుకని వెంటనే కేంద్ర ప్రభుత్వం మేనిమేషాలు లెక్క పెట్టకుండా, వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడకుండా చర్చలు పిలవాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఈ డిమాండ్ పరిష్కారం అయ్యేదాకా ఈ రోజు జరిగేటువంటి చలో పార్లమెంట్ మార్చి
ఇవాళ పొద్దున్నకే 30,000 మంది విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఈరోజు చలో పార్లమెంట్ జరుగుతూ ఉంది. వెంటనే పోలీసుల్ని నివారించి కేంద్ర ప్రభుత్వం చర్చలు పెరవాలి. ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు పార్లమెంట్లో దీని మీద చర్చలు అవదీయాలి. బయట చేసేటువంటి ఆందోళనకి మద్దతుగా పార్లమెంటు ఉభయ సభల్లో అక్కడ ఉన్నటువంటి వామపక్షాలు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కూడా దీని మీద వాళ్ళ వైఖరి తెలియజేసి ఈ ఆందోళనలో పాల్గొనాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా జరిగేటువంటి దశల వారి ఆందోళనలో సిపిఎం అగ్రభాగాన ఉంటుందని, వారి ప్రాణాలని కాపాడుకునేదానికి ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు జరిగినటువంటి దేశవ్యాప్త పిలుపులో భాగంగా భద్రాచలంలో ఆందోళనలో పాల్గొన్న మీ అందరికీ పార్టీ జిల్లా కమిటీ పక్షాన, పట్టణ కమిటీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.